హాయ్ అండి. ఈరోజు శనగపప్పు మసాలా వేసి మసాలా పప్పు చేద్దామండి. ఇది శనగపప్పు కొంచెము ముందే నానబెట్టానండి, ఒక 1/2 అవర్ ముందు. శనగపప్పు ఇది అండ్ దీంట్లో చూడండి ఒక స్పూన్ లైట్గా, ఒక స్పూన్, ఎందుకంటే 2 పచ్చిమిర్చి కూడా వేస్తాం కనుక. ఇది అండ్ పసుపు కొంచెం ఎక్కువ అయ్యేటట్టు ఉంటుంది. సరిపోయేంత పసుపు అండి. ఆ తర్వాత ఉల్లిగడ్డ కుక్కర్లో వేస్తున్నానండి. ఇదో టమాటా అండ్ కొంచెం చిటికెడంతా చింతపండు, చిన్న రవ్వ చింతపండు. మసాలా పప్పు అన్నాం కదా, కొంచెం లవంగా, ఇలాచి, పట్ట, ఇదంతా మసాలా. అండ్ కొత్తిమీర, అది కరివేపాకు అండ్ కొత్తిమీర. సరిపోయేంత ఉప్పు అండి. కొంచెం వాటర్ వేసుకోవాలండి. చూసారు కదా, ఇదంతా వేసేసి కొంచెం అల్లం కూడా వేసేసుకున్నాం. మసాలా పప్పు కనుక కొంచెం మసాలా వేస్తున్నాం కనుక అల్లం కూడా వేసుకోవాలి. కొంచెం అల్లం అండి. ఇదంతా వేసుకొని పప్పు ఉడికేట్టు, మరీ మెత్తగా కాకుండా కొంచెం కొంచెం గట్టిగా ఉండేట్టుగా. చూసారు కదా, ఇట్లా నీళ్ళు కొంచెం దానికి తగినట్టుగా నీళ్ళు వేసేసుకొని స్టవ్ మీద పెట్టాలి. కొంచెంసేపు స్టవ్ మీద పెడదాం, ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు. చూసారు కదా, 2 విజిల్లు వచ్చేంత వరకు. ఇప్పుడు దించేసి బగారిద్దామండి. మూత చల్లగైంది. ఓ చూడండి, ఇది మసాలా పప్పు. చూడండి, ఇది దగ్గర నుండి చెప్తే చూడండి, ఇది మసాలా పప్పు సూపర్గా. దీన్ని బగారిచ్చేస్తే ఇంకా ఇది బగారిద్దామండి. ఒక పావున్నర వేసేసి ఆయిల్. ఇది ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా, ఇంకా దగ్గర అయిపోయి చాలా బాగుంటుంది. నూనె వేసానండి. నూనె వేసి ఎండుమిర్చి వేసినాను. ఎండుమిర్చి వేసి ఇగో ఇవి ఇది చేసి జీలకర్ర ఆవాలు, ఇగో ఎల్లిగడ్డ కొంచెం వేగనివ్వండి. కొంచెం ఇంగు వేసుకుందామండి, బాగుంటుంది టేస్ట్. అది కొంచెం ఇంగువ. ఆ తర్వాత కొంచెం కరివేపాకు. చూడండి, ఇది చూసారా,
అంతే, మసాలా పప్పు రెడీ. ఎలా ఉందండి? ఇది అండి. ఇలా చేసి మీరు కూడా రుచి చూడండి, మీకే తెలుస్తుంది. చాలా బాగుంటుందండి ఇది. ఓకే, సరేనండి.